నా ఇదే ఈ సినిమాను ప్రమోట్ చేసిన జగన్ పేరు వాడుకుని ఏంటది పద్ధతే? ఒక జగన్మోహన్ రెడ్డి ఒక యంగ్ లీడర్ అంతే. ఆయన అభిమానులు ఏమన్నా ఊరుకుంటారా? ఇప్పుడు ఏమన్నా వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఇప్పుడు జరిగిన దాని గురించి చేస్తున్నారు, ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. దిగమను దిగేదే కదా కావాల్సింది, దిగేదే కదా కావాల్సింది. ఆయన నిరూపియాల ఎవరైనా పేటీఎం బ్యాచ్ ఎవరైనా ఉన్నారేమో అని. వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మాట్లాడాలన్న పేటీఎం బ్యాచ్ అంటే ఇప్పుడు నేను పేటీఎం బ్యాచా? నా పని నేను చేసుకుంటూ నా అభిమానం, నాకు జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నా అభిమానం. పార్టీ సింబల్ నుంచి మేము ఉన్నాం, ఆయన వెనకంపడి మేము మాట్లాడతాం, యాడికైనా పోయి ధైర్యంగా మాట్లాడతాం. మేము పేడాల్సిన మాకు కోపం రాదా? అంతే, వాళ్ళ పాపులారిటీ కావాలి కదా. జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటే అది హై రేంజ్కి వెళ్ళిపోతుంది అనేది వాళ్ళ విషయం, అంతకు తప్ప దీనికి ఏం లేదు. మేము ఎవరి వల్ల ఫేమస్ అవ్వాల్సిన అవసరం మా కర్మ మాకు లేదు. మాకు ఆల్రెడీ మా క్రేజ్ ఏందో, మా కథ ఏందో ఏపీ 4 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఏందో, జగన్మోహన్ రెడ్డి కథ ఏందో. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చినారా జగన్మోహన్ రెడ్డికి? ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వనికి భయపడి, ప్రతిపక్ష హోదా ఇస్తే భయపడి వాళ్ళు సమాధానం చెప్పలేరు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి రోజు వస్తాడు, వాళ్ళు సమాధానం చెప్పలేరు. వాళ్ళు గోడలకు సమాధానం చెప్పుకుంటున్నారు. ఈరోజు 3 పార్టీలు ఉన్నాయి, ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి టైం ఇచ్చే మాట్లాడతాడు కదా. ఇవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి 11వ తేదీ అసెంబ్లీకి వెళ్ళారని మీరు ప్రచారం చేశారు కదా, 11 నిమిషాలు ఉన్నాయి. అదే 11 నిమిషాలు ఉన్న వ్యక్తిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెల్లులు, యూట్యూబ్లు, సోషల్ మీడియాలు, ఛానళ్ళు, ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చున్నారు. ఆ 11 నిమిషాలు పోయిన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కోసమే ప్రజలందరూ టీవీలు చూశారు. మీరు మాట్లాడుకుంటే ఈ రోజు ఎవరు చూడలేదే? ఓకే సార్, బాగానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో తెలియదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు బాబా అని ఏడుతున్నారు. దాని గురించి ఏమంటారు? 2009 నుంచి పాదయాత్ర నుంచి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు. తప్పుడు కేసులు ఒక్కడైనా రుజువు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం ఒక్కడైనా రుజువు చేస్తాను? ఒకటైనా రుజువు చేస్తావా? ఎప్పుడు అయ్యిందో తెలియని ముఖ్యమంత్రి అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటే రాష్ట్ర అవతరణ. ఆయనకు తెలిసింది తెలియంది అందరికి తెలుసు. ఆయన ఒక విజనరీ లీడర్. ఊరికి ఎందుకు మాట్లాడరు? మీతో మాట్లాడడం టైం వేస్ట్.